గాంధీ భవన్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. అంతర్గత విషయాలు చెప్పండి, సెట్ చేస్తామని అడుగుతుంటే నేతలు తమ మనసులో మాటలు బయట పెడుతున్నారట. ఈ సమీక్షా సమావేశంలో ఏకంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పైనే కంప్లైంట్ ఇచ్చారు నేతలు. అసలు టీ కాంగ్రెస్ లో జరుగుతుంది ఏంటి, నియోజకవర్గాల్లో బయటపడుతున్న సమస్యలు ఏంటి? మీనాక్షి నటరాజన్ ఇటీవల 17 పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో గాంధీ భవన్లో భేటీ అయ్యారు. నేతలకు ఉన్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితి, మీ నియోజకవర్గాల్లో ఎలా ఉందని, అంతర్గత విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించారు, మీరు పదవులు ఏమైనా ఆశిస్తున్నారా, పార్టీలో సంతృప్తిగా ఉన్నారా, కాంగ్రెస్ బలోపేతం కోసం మీ వద్ద ఏమైనా ప్రణాళిక ఉందా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా, వాటిని ఎంతవరకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వస్తే సిద్ధంగా ఉన్నారా అని నేతల నుంచి మీనాక్షి నటరాజన్ సమాచారం తీసుకుంటున్నారు. అయితే పూర్తి పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు కాకపోవడంతో తిరిగి మిగిలిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో అర్ధాంతరంగా ఆగిన ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశాలకు ముఖ్య అతిథిగా టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటున్నారు. ఈ సమావేశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. అయితే మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం జరగగా ఉన్నతాధికారుల ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తడం లేదని, ఐఏఎస్, ఐపీఎస్లు మాట వినడం లేదని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిన నేతలు దీంతో పాటు స్థానిక ఇరిగేషన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు పెండింగ్ బిల్లులు ఎవరు చెబితే విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారట ఆ ఎమ్మెల్యేలు. మహబూబ్ నగర్ జిల్లా పార్టీ పదవులలో బీసీలకు అవకాశం కల్పించాలని కోరారట. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. మీనాక్షి ఇందులో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి అంతర్గత విభేదాలపై ఫిర్యాదులు అందాయి. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య యాదవ్లకు పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటోంది. మరోవైపు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా పంచాయతీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో సాన్నిహిత్యంగా మెలగడం అలంపూర్ కాంగ్రెస్లో అలజడి రేపింది. దీంతో మల్లు రవిపై టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు అలంపూర్లోని ఎంపీ మల్లు రవి ద్వారా పార్టీకి నష్టాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ వివరించారు. సంపత్ కుమార్ వర్గం మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పార్లమెంటు సమీక్షలో సైతం నేతలు, ఎమ్మెల్యేలు నటరాజన్కు పలు ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. అయితే అన్ని సమీక్షా సమావేశాల్లో నేతలకు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని, లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. మొత్తానికి మీనాక్షి నటరాజన్ జరుగుతోన్న సమీక్షా సమావేశాల్లో ఇంకా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి. మరి నేతల మధ్య ఉన్న ఇష్యూలను మేడం వినడమేనా లేదా పరిష్కారం కూడా చూపుతారో చూడాలి.